ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లావు తగ్గాలనుకుంటే బెస్ట్ డెస్టినేషన్ వెక్యురా వెల్నెస్ క్లినిక్. మాస్టర్ వాళ్ళ ఫామ్ హౌస్ కి రాగానే ఫస్ట్ ఉయ్యాల ఊపే సిద్ధాంతం ఉందంట. ఊపుంది ఊపేస్తాం తాండ ఊపుతుంది కాబట్టి అందుకని నేను ఉయ్యాలి. కొంచెం పల్లెటూర్లు కదా ఇవన్నీ, చుట్టుపక్కల కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటాయా? ఏం లేదు. సూపర్ మాస్టర్. ఒంటి నిండా ఏం పూసుకుంటారు? ఆయిల్ స్థానం ఒకటి ఉంటుంది. ఒక రోజు బ్లాక్ అవుదా బాడీ? నువ్వు గ్లామర్ ఉండాలి. మాకేందుకు గ్లామర్? మాకేందుకు? మేము హీరోలు యాక్ట్ చేస్తాం. నువ్వు హీరోలకి అప్కమింగ్ హీరోకి ఛాన్స్ ఉంది. అదే మీ స్కిన్ ఒకసారి చేతులు జారిపోయింది. ఎక్కడ చిన్న ముడత కూడా రాదు మాస్టర్. 60 దాకా వచ్చిన సముద్రకని గారు ఆయన, నేను కామాఖ్యలో బాగా తిరిగాము. ఆయన ఓన్లీ ఒకటి ఇది కిందదే కట్టుకుంటారు, ఇంకా పైన ఏమి ఉండదు. మేము కూడా అది లేకుండా ఉండేవాళ్ళు. మిత్రులు మీడియాలో మీకు కొన్ని అబ్జెక్షన్ ఉంటాయి కాబట్టి, లేదా గోచితోటి చేసేవాళ్ళు. అఖండ 2 ఘన విజయం. అందులో ఫైట్స్ గురించి ఎస్పెషల్లీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? గుమ్మడికాయ ఆర్తి తెస్తారు, కర్పూరం ఆర్తి తెస్తారు, మనిషితోటి ఆర్తి తెస్తున్నారు. అసలు మీ బుర్రకి ఎట్ట తట్టింది అది? హారతి 4-5 టేక్లు. ఆయన కూడా ఫీల్ అవ్వాలి కదా, పుట్టి హ్యాండ్ తిరిగినట్టే ఉండాలి. అంటే వాడు ఏదో పైన ఉంది 60 కేజీలు, పైన ఉండే 70 కేజీలు అని ఫీల్ ఉండకూడదు. బాలయ్య బాబు గారు రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆ సీన్ ఉంది ఇలా చేస్తున్నాం అనగానే ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే ఆ శివతత్వంలో ఆయన క్యారెక్టర్కి వెళ్ళినప్పుడు దాన్ని అంతా వైల్డ్ గా చూస్తారు బాబు. ఎలా కంపోజ్ చేస్తారు? ఎక్కడైనా చూసి రిఫరెన్స్ తీసుకుంటారా? ఈ పెద్ద ఇంగ్లీష్ సినిమాలు చూడాల్సిన పర్ఫార్మెన్స్ దొరకదండి. ఇది మన బాడీ లాంగ్వేజ్, ఇండియన్ భారతదేశం బాడీ లాంగ్వేజ్ సంబంధించింది కాబట్టి. బాలయ్య బాబు పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారు? థియేటర్ ముందు ఆర్తిలు అయి తీస్తున్నారంటే ఆయన తీయాల్సిన కష్టం ఉందని మేము నిజంగా అనుకుంటున్నాం. టోటల్ సినిమాలో ఈబూది పడతా ఉంటుంది. బాబు వస్తుంటే ఈబూది తోటే ముందు ఈబూది వచ్చిన తర్వాత బాబు వస్తారు. ఎన్ని కేజీలు విభూతి? ప్లేట్ లో 30 బస్తాలు తెచ్చారు. 30 బస్తాలు విభూతి తెచ్చారా? మాస్టర్ ఒక మాటలో చెప్పండి, వాట్ ఈజ్ లైఫ్ అంటే లక్ష్మణ్ గారు మీరు ఏం చెప్తారు? మన సంబంధం లేకుండా పుట్టాం, పోవడానికి మన సంబంధం లేదు. మధ్యలో ఈ నాటకం మన చేతికి ఇచ్చాడు హ్యాండ్. ఇంటర్వ్యూ ఉంది, మన కళ్ళలో ఉన్నప్పుడు దాన్ని ఇంటర్వ్యూ తీసింది కింద పడి అన్నంలో పడింది అనుకో చెదరించుకుంటారు. కళ్ళలో ఉన్నప్పుడు మర్యాద, అది కింద పడ్డప్పుడు అన్మర్యాద. ఇప్పుడు విరుచుకుపడ్డవాళ్ళు, ఇప్పుడు నోరు బాగొట్టుకునే వాళ్ళు, ఇప్పుడు నాకుందని గర్వపడే వాళ్ళు, చూపించుకునే వాళ్ళు, వీళ్ళు నథింగ్ మాస్టర్ ఈ సొసైటీలో. నమస్తే. మాస్టర్ వాళ్ళ ఫామ్ హౌస్ కి రాగానే ఫస్ట్ ఉయ్యాల ఊపే సిద్ధాంతం ఊపుంది ఊపేస్తాం మాస్టర్. అక్కడ తాండ ఊపుతుంది కాబట్టి అందుకని నేను ఉయ్యాలి ఊపుతున్నావు. సూపర్. వచ్చిన ప్రతి వాళ్ళకి ఇది ఫస్ట్ అన్నమాట. హాస్పిటాలిటీ వాళ్ళు ఊపిన తర్వాత మాట్లాడుకుంటాం, ఆ తర్వాత భోజనం. సూపర్. వంట కూడా మీరే చేశారా? వాళ్ళు చేశారు, చాలా చక్కగా వాళ్ళు మిస్ గారు చాలా చక్కగా చేస్తుంది. ఇలాగ మీరు వస్తున్నారని చెప్తే ఎప్పుడు ఊర్లలో ఊగుంటాం ఇట్లా చెట్లకి వేసింది అట్లా తద్దికేనా? సూపర్ మాస్టర్ అసలుకి. సో ఇది మాస్టర్ గారు లైఫ్ స్టైల్. చాలా అరుదుగా, చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఇలాంటి లైఫ్ స్టైల్. సో నిజంగా వీళ్ళిద్దరు అదృష్టవంతులు. వీళ్ళిద్దరు నిజంగా ఇంత సంతోషంగా, ఇంత హెల్దీగా, కల్మషం లేకుండా, కోపం లేకుండా, హ్యాపీగా ఇండస్ట్రీలో ఇప్పటికి బాదురు. మనం పుట్టుండం వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. అలాంటి సినిమాలు చేశారు బాబు. ఇప్పటికి కూడా ఫైట్ సీన్స్ థియేటర్లో వస్తే విజిల్స్ వేయకుండా ఉండలేము. అలాంటి సీన్స్ వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు చేయలేరు అనేదానికి కొన్ని సినిమాలు చాలా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. దాంట్లో అఖండ 2 కూడా ఒకటి. సో నిజంగా బాలయ్య బాబు తాండవం. సో నెక్స్ట్ విలయ తాండవం ఉండబోతుంది. అఖండ 3 కూడా
సో దీంట్లో మాస్టర్ వాళ్ళు బాబు కూడా చేశారు ఒక సీక్వెన్స్. చేశారు. ఏది మాస్టర్ వేరే కంట్రీ మీదకి అంటే మా అమ్మట అన్నిట్లో ఉంటాడు. కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నాడు బాగా. ఓకే జీవితం అతను రెస్పాన్స్ ఉంటుంది. ఓ సూపర్ సూపర్. మేమే ఎక్కువ చేయి కాన్సన్ట్రేషన్, మాకు కొంచెం రెస్ట్ ఏమని అడుగుతున్నాం. అవునా? ఓ సూపర్. ఇప్పుడేంటి మాకు విందు అరేంజ్ చేశారు ఇక్కడ, రెడీ అయిపోయింది. రాగి సంగటి. సో రాగి సంగటి, మంచి ఆకుకూర, పాలకూర పప్పు. దాంతో రాగి సంగటిలో కదా వాళ్ళు ఎక్కడ చేస్తా ఉన్నారు, వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏంటని. ముందు చూడక ముందు మరి మేము మాట ఇచ్చామనుకో, వాళ్ళు ఏదో చేశారనుకో మంచి కింద కూర్చున్నాం. మరి షాపింగ్ కూడా తెచ్చాం, కింద కూర్చొని మాట్లాడుకుందాం శుభ్రంగా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చూశారు కదా ఎంత ఆనందంగా వెలిగిపోతుంది కదా. ఎందుకంటే మనం బ్రైట్గా ఉండటానికి కారణం రెండు ఉంటాయి. ఒకటి మనం ఆలోచించే విధానం, రెండు మనం ఉండే పరిసర ప్రాంతాలు. సో ఈ రెండు ఉంటే మనిషి ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ప్లేస్లోనే ఉన్నాను అనమాట. రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళ టెంపుల్లో ఉన్నాను. సో మాస్టర్ ఇది టెంపుల్ అనే చెప్పొచ్చు కదా. మా బుద్ధుడి టెంపుల్. సో బుద్ధుడి టెంపుల్ ఓవరాల్ గా చూస్తే మటుకు చాలా చాలా పాజిటివ్ వైబ్ అయితే ఉంది మాస్టర్. ఎందుకంటే రెగ్యులర్ గా మీరు తిరిగే ప్లేస్, మీరు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక ప్రాంతం ఇదంతా కూడా. మేము ఇక్కడికి వచ్చినామంటే మాకు విలేజ్ లో ఉండ వ్యవసాయం వచ్చి మేము ఒక ఫైట్ మాస్టర్ మర్చిపోయి మా ఊర్లో మేము ఎలా చెట్లు, ఆ మట్టి, ఆ వాసన, ఇప్పుడు ఆ గేదెల పేడ అదంతా కూడా చూస్తా ఉంటే మాకు పాత విషయాలు గుర్తొస్తున్నప్పుడు కొంచెం మర్చిపోద్ది ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలో మనం ఉన్నామని. మళ్ళీ గేటు బయటకు వెళ్ళిపోగలం, మళ్ళీ సినిమా ఇండస్ట్రీ గుర్తు. ఓకే ఓకే. ఓ మనం ఫైట్ మాస్టర్స్ ఇవన్నీ గుర్తుండే ఈ ప్లేస్ కి వచ్చినామండి. ఓకే, అట్లాంటి ఒక ఎన్వైరన్మెంట్ మేము. సూపర్ సూపర్. ఎనీహౌ అఖండ 2 ఘన విజయం. అందులో ఫైట్స్ గురించి ఎస్పెషల్లీ అందరూ మాట్లాడుకుంటున్నారు థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఎలా అనిపిస్తుంది? అంటే ఒక ఎవరు పెద్ద ఆయన అసలు ఇది అలా అంటే షాట్ ఉంది. అంటే వాళ్ళు అన్నారు అంటే గుమ్మడికాయ ఆర్తి తీస్తారు, కర్పూరం ఆర్తి తీస్తారు, కొబ్బరికాయ టెంకాయతో ఆర్తి తీస్తారు, మనిషితో ఆర్తి తీస్తున్నారు. అంటే అదృష్టికి బింబిందంగా. అసలు మీ బుర్రకి ఎట్లా తట్టింది అది? ఏది మీ బుర్రకి ఎట్లా తట్టింది? ఆ కొబ్బరి మనిషి తలకాయతో ఆరతి తీసి వచ్చేది. ఒక శత్రువుని ఎప్పుడైతే మన విషయం మీదకి ఒక హీరో శివుడి మీదకి ఒక శత్రువు వచ్చాడు అనుకోండి, పెద్ద శత్రువు వచ్చినప్పుడు శివుడిలాగా ఆయన ఉన్నప్పుడు దీన్ని సాధారణ చేస్తే ఏముంది అంత శక్తి ఇది అని ఒక మనిషిని శత్రువునే తిప్పికి నేలకేసి కొడితే అట్లా కొబ్బరికాయ బయలుదేరి టపాలను బయలుంది. యాక్చువల్గా మేము చేసేటప్పుడు ఏమన్నది కొంచెం ఏమన్నా అంటే అది కరెక్ట్ అవుతుందో లేదని చిన్న డౌట్ తోటి మేము డైరెక్ట్గా మేమంతా కొంచెం డిస్కషన్ చేసుకున్నాం. బట్ మాకు అంటే ఆయనలో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి దీక్షలో కూర్చొని అఘోర క్యారెక్టర్ తపస్సు చేసి ఆ ఎనర్జీ ఉన్నప్పుడు ఆయన కొంచెం లెవెల్ కొంచెం తీసుకుందాం, అంటే లెవెల్ కొంచెం దాటుదా ఉన్నది ట్రై చేసాం. జనం కూడా లెవెల్ దాటారు. అది నార్మల్ గా హీరో చేస్తున్నాడంటే కొంచెం వేరేలాగా మిస్ఫైర్ అయ్యేది. ఆ శివుడు అనే ఒక తత్వం వల్ల అది బాగా. బాలయ్య బాబు గారు రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆ సీన్ ఉంది ఇలా చేస్తున్నాం అనగానే షాక్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే బాబు ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎప్పుడైతే ఆ శివతత్వంలోకి ఆయన క్యారెక్టర్కి వెళ్ళినప్పుడు దాన్ని అంతా వైల్డ్గా చూస్తారు బాబు. ఇక ఎంత వేబీగా చేస్తున్నా కానీ దానికి ఇది ఎందుకు అంత అనుకుంటారని ఉండదు. అంటే క్యారెక్టర్లకు అలా ఫీల్ అవుతుంటారు కదా బాబు. ఆయన బాబు హ్యాపీగానే ఫీల్ అయ్యారు. బట్ బాబు అబ్జెక్షన్ ఏం చేయలేదు. మేము డైరెక్ట్ గారు మేమంతా కూడా చిన్న డౌట్లో అనుకున్నాం కానీ బట్ ట్రై చేద్దాం సార్, వర్కౌట్ అయింది అనుకో బాగా పేలుద్ది అనుకున్నాం. బట్ అలాగే ఒక బుల్లెట్ షాట్ లాగా పేలింది. అట్లా ఒక్కొక్కది అనుకోకుండా ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. అందరూ ఆదరించి చూసి వస్తున్నప్పుడు మేము సినిమా బయటకు వస్తున్నామంటే 10 నిమిషాలు మేము ఇంకా ఎక్కడ ఆ ఫీల్డ్లోనే ఉండాం అంటాం, కానీ ఒక ఫీల్ యాంగ్జైటీ అవటం. తర్వాత చాలా మంది ఒక అతను కూడా మాట్లాడేది మీకు అప్పుగా మాట్లాడేది మా పరమేశ్వర్ పెట్టాడు. అతను అంటున్నాడు అసలు చూడాల్సిన సినిమా ఇది, సనాతన భగవద్గీత గురించి. అంటే కొన్ని మన అవన్నీ కూడా మర్చిపోయినవన్నీ కూడా డైలాగుల పూర్వకంగా అంటున్నాడు. ఒక సాలిపూరు కొడితే స్పైడర్ మ్యాన్ అని నమ్ముతున్నారు. మన భారతదేశం ఒక సాధు తపస్సు చేసి వస్తే ఆ శక్తి ఏంటని నమ్మడానికి ఏమైందని
చాలా క్లారిటీగా మాడుతున్నారు అనమాట. ఓహో, అంటే ఆడియన్స్ చాలా క్లారిటీగా ఉన్నారనేది మాకు దీన్ని చూస్తే అర్థం అవుతుంది. అవునవునవును. ఎస్, చాలా ఆనందం వేసింది అనమాట. చూసారా థియేటర్ లో మీరు సినిమా? ముందుగానే చూసాము, థియేటర్లో చూడలేదు, ఇంకా చూస్తాం అంతే. మాస్ థియేటర్ లో చూడాలి. చూస్తాం. ఆ విజిల్స్. ఎస్, ఫస్ట్ ఓపెనింగ్ ఒక ఎమోషనల్ గా ఉంటారు కదా, కొంచెం కూల్ అయినాక చూసి దాన్ని రీజన్ తీసుకున్నాం. కానీ ఫస్ట్ రిలీజ్ అయిన రోజు అఖండ ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. కొంచెం మిక్స్డ్ టాక్ అనేది వెంటనే భయం వేస్తుంది ఎవరికైనా. వచ్చింది ఆడియన్సే దాన్ని మిక్స్డ్ తీసేసి దాన్ని ఫుల్ఫిల్ చేశారు. అవును, అదే నేను చెప్పాను కదా, జడ్జీలు వాళ్ళేరండి. అవును, ఆ రోజు మాట్లాడుకున్నాం కదా మనం. అవును, వాళ్ళకి మించిన జడ్జీలు లేరు. ఉంటే బాగుంటే అందరు చూస్తానికి ఆదరిస్తానికి మనుషులు ఉండారు అనేది ఈ సినిమా మనకి ప్రూవ్ చేసింది. డైరెక్టర్ ఆ డైలాగ్స్ కానీ అది కానీ, డైరెక్టర్ మంచి ఫస్ట్ టైం ఫ్యాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళారు డైరెక్టర్ గారు. అవును, మంచి పేరు తీసుకున్నారు బోయపాటి హీరో గారికి కూడా. ఫస్ట్ ఏదో సినిమా కూడా చూపుతుంటే మామూలు పంపారు. చాలా మంది సాధులు కలిసి సినిమా చూస్తున్నారు అగరస్ నార్త్ లో. బట్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓంకారం అది ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది. అవునవును, ఎందుకంటే ఆ ధర్మ అంటే వాళ్ళ మీద ఎప్పుడు సినిమాలు రాలా పెద్దగా వాళ్ళ మీద తీరనమాట. ఎందుకంటే డేర్ చేసి బోయపాటి గారు బాలయ్య బాబు గారి ఆ క్యారెక్టరేషన్ ఎన్నుకోవటం, అది ఆడియన్స్లు అందరికి పంచిలాగా వెళ్ళటం అనేది అద్భుతం అనిపించింది. అవును, కానీ మాస్టర్ మీ సినిమాలలో అంటే మీరు కంపోజ్ చేసిన సినిమాలన్నీ కూడా కథకి ఎంత వెయిటేజ్ ఉంటుందో మీ ఫైట్లకి అంత వెయిటేజ్ ఉంటుంది. ఆడియన్ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ దీనికి ఫైట్ మాస్టర్స్ అంటే డెఫినెట్ గా సినిమా చూడాలరా అన్న ఫీలింగ్ కలిగేలాగా ఉంటాయి. ఎందుకంటే ట్రైలర్ లో కానీ టీజర్ లో కానీ 2-3 సీన్స్ లోనే హీరో విశ్వరూపం ఏంటో చూపించగల కెపాసిటీ ఉంది మీ స్టంట్స్ కి. కానీ అసలు ఎక్కడ కంపోజ్ చేస్తారు, ఎలా కంపోజ్ చేస్తారు, ఎక్కడైనా చూసి రిఫరెన్స్ తీసుకుంటారా, లేకపోతే ఆటోమేటిక్ గా కథ చెప్పగానే మీరే ప్రిపరేషన్ అయిపోయి ఇలా 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 అంటే ఇది ఏంటంటే మనం ఇది పెద్ద ఇంగ్లీష్ సినిమాలు చూడాల్సిన పర్ఫార్మెన్స్ దొరకదండి. ఇది మన బాడీ లాంగ్వేజ్, ఇండియన్ భారతదేశం బాడీ లాంగ్వేజ్ సంబంధించింది కాబట్టి ఆ ఫీల్, ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది కొంచెం కూర్చొని క్యారెక్టరేషను వాళ్ళు ఇచ్చే ఇంతగా గొప్పగా దీన్ని తీర్చిదిద్దారు. క్యారెక్టరేషను బాబు అంత గెటప్ బాగున్నారు, మనంతో ఏం చేయాలి అనేది కొంచెం మనం కూర్చుంటే ఆ థాట్స్ వస్తుంది. కానీ కమర్షియల్ సినిమాలు వేరు, ఆ ఫైట్స్. బట్ ఇలాంటి సినిమాలలో పేరు రావటం చాలా చాలా కష్టం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే కథ మీద ఎక్కువ నడుస్తుంది సినిమా, మిగతా వాళ్ళందరినీ పెద్దగా పట్టించుకోం. ఏంటంటే తమ్మకి మంచి పేరు వచ్చింది సైడ్ నుంచి, మాకు కూడా మంచి ఇది వచ్చిన తర్వాత కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు కూడా మంచి పేరు వచ్చింది. రామ్ ప్రసాద్ గారు, అలాగే సంతోష్, ఆ తర్వాత మళ్ళీ ఆర్డెడ్ ప్రకాష్, తర్వాత బాగా సీజీ వర్క్ గురించి బాగా చెప్తున్నారు. అవును, నరేంద్ర గారు అందరూ కూడా. అంటే యాక్చువల్గా పెద్ద ఆల్యూమ్ అంటే మన ఇంగ్లీష్ సినిమాలకి ఎట్లా అంటే ఒక అవుట్పుట్ వచ్చిందో అట్లాంటి అవుట్పుట్ క్యారీ చేశారని మా వాళ్ళు చెప్తున్నారు. కానీ బాలయ్య బాబు పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారు ఫైట్స్ లో? రియల్ గా మనకి మేము మేము క్లైమాక్స్ చేస్తున్నప్పుడు ఆ చలిలో ఆ రోప్ షాట్ కట్టుకొని షర్ట్ లేకుండా చేయటం బాబు చాలా. ఈ సందర్భంగా ఆడియన్స్ క్లాప్స్ కొట్టి థియేటర్ ముందు ఆర్తిలు అయి తీస్తున్నారంటే ఆయన తీయాల్సిన కష్టం ఉందని మేము నిజంగా అనుకుంటున్నాం. అవును, మనం ఎంత ఒక టెక్నీషియనే కానీ మనం కాదు, కానీ క్రెడిట్ ఆ సినిమా మొత్తం క్రెడిట్ గోస్ టు బాలయ్య బాబు గారికి చెప్పాలి. ఎందుకంటే ఆయన అంత కష్టం అనమాట. ఎందుకంటే తర్వాత అట్లాంటి ఒక సినిమాని ఎన్నుకొని దాన్ని హ్యాండిల్ చేయటం అంటే ద గ్రేట్ గోస్ టు బోయపాటి. అంటే అంత హ్యాండిల్ చేయటం అనేది ఓకే. మాకు కొంత పాటు చేసుకుని మేము వచ్చినా కానీ తది అన్ని సైడ్ నుంచి లొకేషన్స్, అంటే రెగ్యులర్ లొకేషన్స్ మనం తీయలేం కదా దాన్ని. రెగ్యులర్ లొకేషన్ పోయి ఇక్కడ ఒక రాయలసీమ బ్యాక్గ్రౌండ్ అంటే అక్కడికి వెళ్తే అలాంటి హౌస్ దొరుకుతాయి, అలాంటి దొరుకుతాయి కదా. ఇది మొత్తం క్రియేట్ ద ప్లేసెస్, ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళటం అన్ని ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ ఒరిజినల్ ప్లేస్ చాలా ప్లేస్. దీని గురించి లొకేషన్ వాళ్ళు తిరిగిన లొకేషన్ చూస్తుంటే మేమే ఆశ్చర్యపోయాం. అంత దిగిన లొకేషన్ అబ్బో టూ మచ్ చేస్తా. ఎన్ని లొకేషన్ చూసారు వాళ్ళు. ఓకే, సాటిస్ఫాక్షన్ కోసం. ఆయన డూప్లు కూడా ఇష్టపడరు కదా బాలయ్య బాబు. ట్రై చేస్తారు మాక్సిమం 65 ఏజ్ లో కూడా. అసలు ఎలాంటి అంటే ఆయన పని మీద ఉండ ఒక ప్యాషన్, రాక్షస తత్వం, చేయగలను అంటే ప్రతి మనిషిలో కూడా అలాంటి థాట్స్ ఉండాలి. ఏదైనా చేయగలను అంటేనే మనం ఏం చేయగలుగుతాం. నేను చేయలేను అనుకుంటే ఏం చేయలేం కాబట్టి
అలాంటి గొప్ప థాట్స్ ఆయనలో క్రియేటివ్ ఎనర్జీ ఉంది. ఈరోజు అందుకే అందరూ థియేటర్ ముందు ఆరతులు పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇలాంటి స్టంట్స్ అప్పుడు ఎలా బాలయ్య బాబు లాంటి వాళ్ళు ఎన్ని టేక్లైనా తీసుకుంటారా, లేకపోతే మాక్సిమం ఆయన 1 or 2 takes లో ఫినిష్ చేస్తారా? పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి కదా, కొన్ని క్రిటికల్ షాట్లు ఉన్నప్పుడు సో మెనీ 1 more takes అవుతాయి. అవినా కానీ ఆయన పేషెంట్ తోటి చేద్దాం, ఎందుకంటే ఇవన్నీ పర్ఫెక్ట్ రావాలి కదా. ఇప్పుడు ఒక ఆర్తి షాట్ అంటున్నాము, అవును, కరెక్ట్గా వాడు నుంచున్న విధానంలో ఉండాలి, ఈయన కరెక్ట్గా బ్యాలెన్స్ మళ్ళీ కట్ట అట్లా వీక్గా ఉండకూడదు, ఆయన తిప్పినట్టు ఫీల్ సో మన కొంచెం బ్యాలెన్స్ చేయడానికి రియలిస్టిక్ ట్రై చేస్తాను అనుకున్నప్పుడు కొంచెం టేక్స్ అవుతాయి. ఎన్ని టేక్లు తీసేది? 4-5 టేక్లు అంటే కరెక్ట్గా ఆయన అలా తిప్పటం ఫ్రీగా దానికి అంటే హ్యాండ్ చిన్న అలా అంటే ఆయన కూడా ఫీల్ అవ్వాలి కదా, పుట్టి హ్యాండ్ తిరిగినట్టే ఉండాలి. అంటే వాడు ఏదో పైన ఉంది 60 kg పైన ఉన్నాడు 70 kg అని ఫీల్ ఇన్నో ఉండకూడదు. ఓ కొబ్బరికాయ మనం తిప్పితే ఎలా ఈజీగా తిప్పుతాము, అదేలే. ఓకే, కొబ్బరికాయ తిప్పినట్టు ఆయనకి సో ఆ ఫీల్ ఉంటేనే అవుతుంది. కానీ మీకు ఎస్పెషల్లీ ఫైట్స్ పక్కన పెడితే బాలయ్య బాబు విశ్వరూపం బాగా నచ్చిందంటే ఎక్కడ ఈ సినిమాలో? గూస్ బంప్స్, అబ్బా ఏంట్రా బాబు అంటే మాకు బాగా నచ్చింది. మేమంతా మేము ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇంటర్వ్యూ మేము మేము ఎంత ఎడిటింగ్ అయినాక సినిమా మేము డైరెక్ట్ గారు చూపించారు మాకు, ఎక్కడెక్కడ కొంచెం ఎమోషన్స్ ఉండకాడ బాగా మదర్ సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ బాగా డెప్త్కి వెళ్ళింది, చాలా మంది మాడుతుంటే. తర్వాత ఇంటర్వ్యూలకి ఒక మనిషి డెప్త్లోకి వెళ్ళి ఆ శక్తిని జీర్ణించుకొని బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఎమోషనల్ నడక గిడక కూడా తెలియని డిగ్నిటీ రాజ్యయుగం లాగా నడవడం అంతా కూడా ఎమోషనల్ ఫీల్ అనిపించింది. తర్వాత ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్కి రివీలింగ్ ఆ క్యారెక్టర్ కూడా బాగా ఎంజాయ్ చేశారు డైలాగ్స్ అని. కానీ కానీ భయం వేసింది ఆ గెటప్ లో బాలయ్య బాబుని చూడగానే? ఏది అందరికీ యాక్చువల్గా మంచి కొత్తగా ప్రయత్నించినప్పుడు ప్రయోగంలాగా ఉంటుంది కొంచెం. అవును, దాన్ని మన అందరూ చూసి మనకేదో ఓహో ఏదో కొత్తగా వెళ్తుంది కాబట్టి అక్కడ 1లో ఆ హెయిర్ స్టైల్ అయి లేదు, హెయిర్ కటింగ్ లో చేశారు కాబట్టి ఇప్పుడు ఆ గెటప్ అది దానికి చూడగానే అందరం ఫీల్ అయ్యాం అనమాట. ఆ లోపల రాగల పాపం ఆయన ఆ టైం మేకప్ 2 గంటల టైం, 2 గంటల మగోరాకి ఆయన మేకప్ అది వేసి ఆ ఈబూది పోసి వేసి పైన పాపం వాళ్ళు మేకప్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే. ఆ విభూతి కూడా పోసేది ఇట్లా పోయారు అనుకుంటా మాస్టర్, ఆ ఫీల్ రావడానికి ఇట్లా కొడతారు. అసలు మీరు సినిమా చూసుంటారు కదా, యాక్చువల్గా చాలా పేషెంట్లు కూడా టోటల్ సినిమాలో ఈబూది అగపడతా ఉంటుంది. బాబు వస్తుంటే ఈబూది తోటే ముందు ఈబూది వచ్చిన తర్వాత బాబు వస్తారు. ఎన్ని కేజీలు విభూతి? కేజీలు కాదు, అది ఎక్కువ చెప్పాలి, కేజీల కంటే కూడా ఎక్కువ లోడ్లు లారీలు అక్కడికి జాతీయంగా లోడ్లు పార్సల్ తెచ్చారు, ప్లేట్ లో 30 బస్తాలు తెచ్చారన్నారు. 30 బస్తాలు విభూతి తెచ్చారా? పాపం నిజంగా ఆయన ఓపిక ఒప్పుకోవచ్చు, బాలయ్య బాబు ఓపిక. ఈబూది స్థానం, ఈబూది స్థానం అంటారు చూడు, వాటర్ స్థానం కాదు. ఓకే, బాబు ఈబూది స్థానం చేశారు సినిమాలో. బాబు కూడా ఈ భక్తి పారకంగా ఈ దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అవన్నీ కూడా ఆ క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయ్యి చేయటానికి ఆయన క్యారెక్టర్కి సూటబుల్ అయింది. కానీ బాలయ్య బాబు కష్టపడి వచ్చిన టెక్నీషియన్స్ కి డెఫినెట్ గా మంచి మంచి అడ్వైజ్లు ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. బట్ మీ లైఫ్ స్టైల్ ఆయనకి డెఫినెట్ గా ఫస్ట్ నుంచి తెలుసు చూస్తున్నారు కాబట్టి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎంత గొప్ప నటుడికైనా అనిపిస్తుంది, అరే మన కళ్ళ ముందు చూసిన వ్యక్తులైన వీళ్ళు ఇంత గొప్ప స్థాయికి వచ్చారు, ఎంత కష్టపడ్డారు అని డెఫినెట్ గా అనిపిస్తుంది ఏదో ఒక క్వశ్చన్ ఏ మనిషికైనా. స్టార్టింగ్ లో కూడా మేము రాజమాస్ దగ్గర చేసేటప్పుడు బాబు దగ్గర ఫైటర్లుగా చాలా మాటలు కిక్కుల తోటి కానీ 1 more కానీ ఆయనకి అప్పుడంతా రోపులు తక్కువ ఉండేవి, మా సపోర్ట్ తోటి కొన్ని షాట్లు తిప్పుతూ కొన్ని చేసేవాళ్ళు అన్ని కూడా అన్ని ఎంతో. సో అప్పుడు కూడా బొబ్బిలి సింహం ఇప్పటికే వేస్తూనే ఉంటాడు. బొబ్బిలి సింహం అప్పుడు మేము రాజమాస్ దగ్గర రోజా మీనా అదే కదా లైఫ్ లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఎదిగేటప్పుడు ఎదిగిన తర్వాత డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి ఇలాంటి ఏమైనా అడ్వైజులు చెప్తుంటారా? ఫ్రీడమ్ గా ఉంటారు ఫస్ట్ కాడ నుంచి కూడా, అంటే ఫ్రెండ్లీగా బాగా పేర్లు పెట్టి పిలుస్తూ అంటే చాలా అంటే జోష్గా ఉండేది బాబుతో బయటగా చేసేటప్పుడు కూడా. అవునా? అబ్బో భలేగా ఉండేది. 1 more అయినప్పుడు కూడా మేము కన్ఫ్యూజ్ అవుతుంటే అంటే కొంచెం భయపడుతున్నాం స్టార్టింగ్ లో,
అప్పుడు కూడా ఒక ధైర్యం కూడా లేదా మనం పర్లా నట్టు చేయండి కొంచెం సైజ్ ఇచ్చాడు స్టార్టింగ్ స్టార్టింగ్ భయపడుతుండేవాళ్ళు బాబు నుంచి భయపెడుతున్నప్పుడు. ఓకే. అట్లా మేము తలకం లేదు షూటింగ్ జరుగుతున్నప్పుడు కాలు కొంచెం బెనికినట్టుగా ఉంటే నేను కూడా కాళ్ళు వెళ్ళి మధ్యాహ్నం టైంలో బ్రేక్ టైంలో మాకు ఆయిల్ పూసి మసాజ్గా చేసాం అనమాట. ఓకే. ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన దగ్గర. ఓకే. ఇంత భారీ ఫైట్లు కదా మీ ఫస్ట్ నుంచి కూడా, మీ ఫైట్స్ అంటేనే కొంచెం భారీగా ఉంటుంది. భారీ. అలాగే అక్కడ ఇంకా హెవీ భారీ కదా, హెవీ భారీ. శివుడు ఉంటే ఇంకా ఎట్లా ఉంటది. అవును. మీ బాడీలకి ఎన్ని పంచర్లు అయింది మాస్టర్ అసలుకి? మా బాడీలకి నాకు ఇక్కడ నీ జబ్బు కట్ అయింది. తమిళ సినిమాలో గుర్రం తోలుతా ఉంటే గుర్రం తీసుకెళ్ళి గోడకేసి గుద్దింది. ఓ ప్రభు సినిమాలో. ఓకే. మనకు సత్యరాగ సినిమాలో నాకు ఒక కారు మించి వెనకబట్టి గ్రౌండ్లో పెడితే తలకి తగిలి కోమాలో 3 days 4 days కోమాలో ఉన్నాను. మా ఇంట్లో కూడా తెలీదు. ఓకే. అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు ఫస్ట్ టైం. తర్వాత ఈ బోన్ ప్యాచ్ అయింది. తర్వాత మేము చెన్నైలో ఒక బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో కడుతూ ఉంటే 14 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి రోపులో దిగాలి నేను. దానికి నాకు సేఫ్టీ రోపు కట్టారు. సేఫ్టీ రోపు కట్టినప్పుడే ఒక 4-5 అంతస్తులు దిగినప్పుడే ఆ రోపు లాగే ఎక్కడ దానికి రాసుకొని రోపు కట్టేయండి సేఫ్టీ రోపు. నా శక్తితో రావాలి కిందకి. ఏం చేశారు? పడిపోయారా? అంటే అక్కడ ఏంటంటే మనుషులు అందుకొని తీసుకునే సమస్య కూడా కాదు. అసలు 10 అంతల బిల్డింగ్ ఓన్లు దొరికితే దిగేటప్పుడు స్కిన్ తోలు అసలు లేదు, మొత్తం రోప్ మొత్తం బ్లడ్. అబ్బా. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మనం వదిలితే డేంజర్ మనకే. అట్లా కాళ్ళు కొంచెం అట్లా వేసుకొని అట్లా వచ్చిన. కానీ ఫైట్ మాస్టర్ అన్నా ఫైటర్ అన్నా పొద్దున షూటింగ్కి వెళ్తున్నాం అంటే సాయంత్రం ఎలా వస్తామో తెలియదు. లైఫ్ అంతే కదా, రిస్క్ జాబ్ కానీ ఒక ఆనందం. అంటే దాంట్లో డేర్నెస్ ఉంటుంది కొంచెం. ఎందుకంటే మనుషులు రకరకాల పనుల్లో మనుషులు మనకు భగవంతుడు సెలెక్ట్ చేసింది కదా ఆయన. పలానా ఈ పనికి నువ్వు వెళ్ళాలి, మీరు అక్కడ మాట్లాడాలి, మేము చేయాలి అనేది మనం ఏమనుకుంటున్నాం ఏంటంటే మనకు తెలియకుండానే ఏదో మనం చేసేమో అని ఫీల్ అనుకుంటున్నాం. కానీ అవును, ఆ సీన్లోనే ఆయన డిజైన్ చేయబడింది. మీరు మాట్లాడతాం, ఫైట్ చేయటం, మాటలతో ఫైట్, ఎన్ని అయినా కానీ ఆ ఫీల్డ్ లో నిలదొక్కోవాలన్న ఒక కసి. అది నిజంగా గ్రేట్ మాస్టర్. నిజంగా ఈ యొక్క అంటే అన్ని క్రాఫ్ట్స్ లో ఈ మీరున్న క్రాఫ్ట్ నిజంగా చాలా కష్టం, టఫ్ జాబ్. ఎందుకంటే మీరున్నప్పుడు అసలు టెక్నాలజీ లేదు, మీరు వచ్చిన కొత్తల్లో అసలు రోపులు లేవు. లైవ్ తోటి లైవ్ కొంచెం బ్లూ మ్యాట్ వర్క్ 10 అంతస్తుల మీద నుంచి దూకాలంటే దూకాల్సిందే, కింద వేస్తారు అంతే పరుపులు, అంత మించి ఏముండవు అప్పుడు. ఇప్పుడు అన్ని వచ్చేసినాయి. ఒక గ్రీన్ మ్యాట్ లోనే గుర్రం మీద కింద కూడా టెక్నాలజీ మారిపోతుంది. లేదా అట్లా ఏంటి బాబు గుర్రం దాల్చిన అద్భుతంగా దాల్తాడు మేము. కానీ వాళ్ళు పాత వాళ్ళు అసలు తగ్గట్లేదు. మేము చేసిన ఫైట్ లో మేము ఇప్పటికీ చేయాలి. గౌతమ్ పుత్ర శాతకర్ణంలో మేము క్లైమాక్స్ చేస్తున్నప్పుడు అక్కడ జార్జియాలో క్లైమాక్స్ చేస్తున్నప్పుడు కోట్ల నుంచి అలా గుర్రం వేసుకొని వస్తుంటే అలా ఆయన మేము కంట్రోల్ చేయాలి గుర్రం ఎక్కితే. ఓకే, గుర్రం ఆయన కంట్రోల్ చేస్తుంది, ఆయన గుర్రాన్ని కంట్రోల్ చేయదు. ఆయన కంట్రోల్ చేస్తే గుర్రం అటు ఎటు వచ్చిన దాన్ని లాగి ఆడు పడేస్తాడు. ఆయన చూస్తుంటే గుర్రం ఎక్కితే ఎలాంటి తప్పు గుర్రం అయినా బాబు ఇది కొంచెం కష్టం అనుకోలే అదేనా అయ్యింది అంటున్నాను. ఎక్కి తొక్కి లాగి పడేసి అంటే ఆ కసి ఆ ఫ్యాషన్ ఆయనకి ఉండేదన్నమాట. అట్లా ఇప్పుడు మీ బాబు కూడా దీంట్లో చేసాడు కదా మాస్టర్ అక్కడ 2లో. ఎలా అనిపించింది అసలు ఫస్ట్ టైం వారసుడు? ఫస్ట్ మేము ఆనందపడింది అంటే మా వాడు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది, డబుల్ ఆనందంగా ఉంది. కొన్ని షాట్లన్నీ మంచి షాట్లన్నీ తిప్పిని కొన్ని షాట్లన్నీ మా వాడు కంపోజ్ చేశాడు. డైరెక్టర్ గారికి కూడా బాగా నచ్చి ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చెప్పాడు పెద్ద ఫైట్ మాస్టర్ అవుతాడని చెప్పాడు. చూడు, అవును చెప్పాడు. రాహుల్ ఏ రోజుకైనా మంచి పెద్ద ఫైట్. మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ పైకి రానంటే మా వాడు అన్నాడు ఇప్పుడు కాదు సినిమా జనంలోకి వెళ్ళి అది బాగుందన్న తర్వాత ఏంటి అసలు బయటికి రాడు మీ వాడు కనిపించడు. ఈ రోజు సక్సెస్ ఫంక్షన్ అనేది అన్నారు, వస్తాడు. దానికి పెద్దగా మాలాగా కొంచెం మొహమాట ఎక్కువ అనమాట. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నాడు, బయట లోపలికి వస్తున్నాడు కదా.
సరే చూద్దాం. పని రావాలి ముందు అనుకుంటున్నాడేమో. అంతేనా? నేను కంటే ముందు పని ఉంటే బాగుండదు అనుకుంటున్నాడేమో. ఓకే ఓకే. ఇక్కడికి చాలా మందిని తీసుకొచ్చారు కదా మీరు, వచ్చారు, చాలా మంది వస్తుంటారు ఆర్టిస్టులు కూడా వచ్చారు. మా హీరో సురేష్ అన్న గారు వచ్చారు. మాకు సురేష్ అన్న ఫస్ట్ మాకు లైఫ్ ఇచ్చింది అనమాట. సురేష్ గారా? ఓ, మాకు ఫస్ట్ మేము ఫైటర్ ఉన్నప్పుడు అనక సందర్భంగా మేము అందరినీ హీరోలు బాబు అంట, ఆయన కూడా అన్న అనేవాళ్ళు. ఏదో అంత తెలియని ఒక ఫ్రెండ్షిప్గా ఉండేది అనమాట. ఫస్ట్ టైం మాకు అట్లా ఫైట్ మాస్టర్లు అవుదాము అనుకున్నప్పుడు వంశీ సినిమాలో మహేష్ బాబు గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ అన్నారు, ఏమైనా ఫైట్ మాస్టర్ అవ్వచ్చు కదా మీరు అన్నారు. అప్పుడు దాకా ఏదో ఆర్టిస్ట్ అవ్వదు అటు చేద్దాం అనుకున్నప్పుడు, అయితే కరెక్ట్గా 10 మంది పని ఇద్దాం అన్నట్టుగా అన్నాం అనమాట. అయితే మాకు ఏమి కెమెరా యాంగిల్ తెలియదు, ఏం తెలియదు, ఫైట్ మాస్టర్ అవుదాం అనుకున్నాం. అప్పుడు ఈరోజు సురేష్ అన్న దగ్గరికి వెళ్ళాం. ఫ్రెండ్ ఉండేవాడు అన్న ఇట్లా ఫైట్ మాస్టర్ అవుదాం అంటే అదవల్లారా ఇప్పుడు వచ్చింది మీ బుద్ధి లైట్ వెళ్ళిందా మీకు అని చెప్పి శివుడి సినిమా జరుగుతుంది. శివుడు అనే సినిమా మాకు ఫస్ట్. అప్పుడు ఆయన జగపతి బాబు గారు కూడా వచ్చినట్టుంది ఇక్కడికి. జగత్ బాబు వచ్చారంట. జగపతి బాబు షూట్ ఏదో చేశారు కదా మీరు. అది మేము అక్కడ, అది కర్తాల హౌస్ ఉంది అక్కడ, అది ఒక విల్లా ఉంది, అక్కడికి వచ్చారు. ఓకే ఓకే. అక్కడ రండి సరదాగా. సో అక్కడ సిటీకి చుట్టుపక్కల అన్ని అక్కడ ఒక హౌస్ ఉంది. అక్కడ ఫారెస్ట్ ఒక ఎకరం ఫారెస్ట్ ఉంటుంది. ఫెర్మిడ్ అని సంస్థ 100 ఎకరాల ఫెర్మిడ్ అని ఉంది. దానిలో వెనక పక్క విల్లాస్ ఉంది. దానిలో విల్లా మనం తీసుకున్నాం. ఓకే, అక్కడికి వచ్చారు బాబు. తెచ్చి మేము అప్పుడు ఫారెస్ట్ లో లోపలికి వెళ్తాం. కర్తాలో వచ్చాను నేను 2 టైమ్స్. అక్కడ టెంపుల్ కూడా ఒకటి ఉంది కదా, అమ్మవారిదే రోడ్డు మీద. అవును, దీని లోపల కొంచెం ఉంటుంది అనమాట. ఓకే ఓకే ఓకే. అప్పుడు వచ్చి సురేష్ అంతటి మాకు ఫస్ట్ శివుడు అనే సినిమాకి అవకాశం ఇచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఫస్ట్ షూటింగ్. ఓకే. కానీ ఇప్పుడు ఇది కొంచెం పల్లెటూర్లు కదా ఇవన్నీ చుట్టుపక్కల. మీరు ఇక్కడ రామ్ లక్ష్మణ్ మాస్టర్ అంటే కొంచెం సెలబ్రిటీస్, కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటాయా? లేకపోతే ఈ గెటప్ అంతా మార్చేస్తారు? ఆడ మేకలు కాస్తా ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. మనం ఒక ఫైట్ మాస్టర్ మనకి తురుము తోపులని పక్కన పెట్టి గేలు కాస్తా ఉంటారు, వాళ్ళ దగ్గరకు వస్తాం. అక్కడ పొలం నాట్లు వేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. మీరంటే మీరు గెటప్ మార్చి డ్రాయర్లు వేసుకొని గోసి పెట్టుకొని లింగ్ పెట్టుకుంటా. ఆడవాళ్ళు ఉంటే డ్రాయర్ లేదంటే గోసి. సూపర్ మాస్టర్. ఒంటి నిండా ఏం పూసుకుంటారు? ఆయిల్ మా చక్రయ్య గారు బురద స్థానం ఒకటి ఉంటుంది. ఒక రోజు బురద స్థానం గేదికి పూసినట్టు మట్టి మొత్తం మట్టి పూసేసి ఎండలో పెడతాడు. తర్వాత అట్టాకులు అన్ని పెట్టి అవి కూడా క్లిప్స్ ఇస్తాం మీకు కావాలంటే వేయండి. ఓ అదే మీ స్కిన్ ఒకసారి చేతులు ఎక్కడ చిన్న ముడత కూడా రాదు మాస్టర్. 60 దాకా వచ్చిన కాళ్ళు చాపండి, మీ కాళ్ళు వెళ్ళిపోయినాయి. మాకు ఎండకని కాదు, ఎండకి అసలు చూడండి బండల్లాగా ఉన్నాయి మాస్టర్స్. మట్టిలో నడిస్తే మంచిదంట కూడా చెప్తే ఎవరు అన్నారంటే సముద్రకని గారు. ఎంత వీలైతే అంత చెప్పులు లేకుండా షూలు లేకుండా నడవమంటారు ఆయన. నేను కామాఖ్యలో బాగా తిరిగాము. ఆయన ఓన్లీ ఒకటి ఇది కిందదే కట్టుకుంటారు, పైన ఏమి ఉండదు. ఆయన కూడా మంచి నేచర్ దగ్గర మిత్రుడు. షర్ట్ ఉండదు, ఏముండదు. మేము కూడా అది లేకుండా ఉండేవాళ్ళు. మిత్రులు మీడియాలో మీకు కొన్ని అబ్జెక్షన్ ఉంటాయి కాబట్టి, లేదా గోచితోటి చేసేవాడు. సెన్సార్ కట్. సంతోషం రోషన్ గారు, సండే రెస్ట్ తీసుకోకుండా. అయ్యో లేదు మాస్టర్, చాలా ఆనందం. వారానికి ఒకసారి రమ్మన్నా వస్తా. ఇంకా అలాగా నా బాగా నచ్చింది, వచ్చినందుకు థ్యాంక్ యూ. కానీ ధ్యానం నిజంగా మీ జక్రియా గారికి నమస్కారం పెట్టుకోవచ్చు. కానీ బురద స్థానం బాత్, అదిగా అక్కడ షవర్ బాత్ ఉంది. అది చేసిన తర్వాత దాని కింద కూర్చుంటాం. ఓకే, పైప్ వదులుతాడు దాంతో కూర్చొని కామెంట్స్ ఆనందం తల కూర్చొని స్నానం చేపిస్తాడు. చూద్దాం పదం వెళ్దాం, ఏముంది. సో ఒళ్ళంతా ఏం ఆయిల్ పూసుకుంటారు? అది నువ్వుల నూనె. పట్టించింది అండి. ఇక్కడ మనకి ప్రకృతి ప్రసాద్ గారు అని ఉంటారు కదా. అవును. అక్కడ నుంచి బాడీ అంతా పూసుకొని ఎండలో 1 hour కూర్చున్నాం అనుకోండి, ఫీల్ మనకి లాగేస్తాం. బ్లాక్ అవుతా బాడీ. గ్లామర్ చూసుకోవాలా? నువ్వు గ్లామర్ ఉండాలి, మాకెందుకు గ్లామర్, మాకెందుకు, మేము హీరోలు యాక్ట్ చేస్తాం. నువ్వు హీరోలకి అప్కమింగ్ హీరోకి ఛాన్స్ ఉంది అనుకుంటాను. ఎంత నల్లగుంటే తప్పుగా ఉంటాం అనేది. అది కాదు, నువ్వుల నూనె పూసుకుని గంట అంటే ఏ టైంలో? మార్నింగ్ 10 మార్నింగ్ 10. ఇంకా 8 అయితే ఇంకా మంచిదేమో. అంటే సన్నప్పుడు అంటే దాని పోర్షన్ బట్టి ఉంటుంది కొద్ది.
మనకు ఎంత ఎంత పోర్చుకోవాలంటే గంట అయితే కూర్చుంటారు గోచి పెట్టుకొని. గోసి ఓ సౌండ్ సూపర్. లో రావాలి. అదేలే మనం స్టీమ్ బాత్ అంటాం కదా. అది హీట్ రన్ అవుతుంది. మార్నింగ్ కూడా 8 to 7 8 అన్న అనుకో కొద్దిగా సింపుల్ గా ఉంటది. ఇంకా టఫ్ గా ఉండాలంటే 10 to 11 అనుకో ఇంకా బాగా. మనకి అరిటాక్ లో పడుకున్న షార్ట్స్ ఐపీఎల్ ఉంటే పంపించి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇంకా ఫుడ్ ఎలా మొత్తం కట్ల పొయ్యి మీద చేస్తాడు మనోడు. చేస్తారు చక్రయ్య. ఇప్పుడు రెడీగా ఉంది మన గురించి వెళ్దాం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. సో శుభ్రంగా మాస్టర్స్ ఇవాళ న్యాచురల్ గా ఆర్గానిక్ ఫుడ్ ఇక్కడ పండిన పాలకూర పుదీనా కూర చెప్పులు లేకుండా అయితే ఇక్కడ హ్యాపీగా నడవచ్చు. మంచి ఎక్సర్సైజ్ మాస్టర్ ఇది. యాక్చువల్ నేను కూడా పంచ కట్టుకుందాం అనుకున్నా. ఎలాగా? అరే మా దగ్గర కట్టించేవాడు. ఎతికా ఇల్లంతా ఎతికా. నెక్స్ట్ సంక్రాంతి సందర్భంగా ఒక సెటప్ గున్న ఏముంది? డెఫినెట్ గా ఇక్కడే చేద్దాం సంక్రాంతికి. అప్పటికి మీ రాహుల్ కూడా వావ్ అరిటాకులు కూడా మన చెట్లువే. జకరియా నిమ్మకాయ కూడా కొయ్యి. వావ్ ఇవాళన్నీ మన తోటలో ఇవన్నీ. ఇదేంటి ములగాకు పప్పు? ఏంటిది? పప్పు పాలకూర. ఓకే. మా శాంతి మేడం గారు మా జకరియా గారు భాగస్వామి. అవునా? అప్పుడు పేరులోనే శాంతి పెట్టారు. అడుండిన కత్తికూర కూడా చాలా శాంతిగా ఆనందంగా. ఇదిగో పచ్చడి. జకరియా గారు లవ్ మ్యారేజ్ ఇది? వాళ్ళు మేనగోళ్ళే అనమాట, కూతురే. చాలా చక్కగా మనకి అన్నం వండి అనమాట. ఇదిగో రాగి సంగటి. లవ్ మ్యారేజ్ కాదు కానీ పెళ్ళైనా లవ్ చేస్తుందని డౌట్. చక్కని ములగాకు మీకోసం స్పెషల్గా ఇవాళ సండే రోజు ఈ కూర ఇక్కడ కూర్చో. ఇక్కడే కూర్చుంటా. కూర్చోండి. చూడండి మనం మామూలుగా మన ఇంట్లో ఉండే రైస్ ఎలా ఉంటది అంటే ఫుల్ పాలిష్ వేసి ఫుల్ వైట్ ఉంటది. రాగి ముద్ద. సో ఇది అన్నమాట ఆర్గానిక్ రైస్. ఇక్కడ మనం పండిస్తాం కదా, ఎక్కువ వైట్ పెట్టకుండా ఇలా ఉంటుంది. వైట్ కాకుండా కొద్దిగా ముడి బియ్యం మరి వైట్ అయిపోతే ఉందంటే టేస్ట్ ఉంటది కదమ్మా. ఇది రాగి ముద్ద. చపాతీస్ మీకు ఏది కావాలి సూపర్ సాయిస్. బాబు ఫామ్ హౌస్ లో ఉన్న ఆర్టిస్టులు, బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్స్ వారం వారం ఒక షూట్ అక్కడ పెట్టండి. ఒక షూట్ ఇక్కడ పెట్టండి. ఈ ఛానల్స్ లో ఇళ్లలో చేసి బోర్ కొట్టేసింది. ఇంకా సరదాగా అందరము హ్యాపీగా మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలు, మీ చిన్నప్పుడు బాల్యం, కాలేజీ, స్కూలు, ఈ డేస్ అన్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా అక్కడ మనం షూట్ చేసుకుందాం. అందరికి నేను తెలుసు కాబట్టి నాకు మెసేజ్ పెట్టండి చాలు. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మన ఫామ్ హౌస్ ఇలా ఉంటుంది చూపిద్దామని. కొంతమంది అడగలేరు. ఎందుకంటే నేను ఏంటంటే ఈ సందర్భం చెప్పాలి ఏంటంటే మనిషి అదంటే అంటే ఫామ్ హౌస్ అంటే ఎకరాలు లేకపోయినా కానీ కనీసం ఒక ఎకరం ఉండి ఆ ఊరు బయటకు వచ్చి 1 వీక్ అవును ఆ ప్రశాంతం చూడది సూపర్ ఉంటుంది మాస్టర్. ఆ తృప్తే వేరు. పుదీనా చట్నీ చూడు అద్భుతం. ఇప్పుడు మన జక్రియా గారు వేస్తారనమాట. ఇక్కడే బాగా మేపాడు పాపం కోళ్ళని. ఇక్కడే కోసాడు. జక్రియా నాటు కూడా మునగాకు చాలు. ఇలా సండే తింటారు కాబట్టి వాళ్ళు స్పెషల్ వారానికి ఒక రోజు తిన్నా చాలు ఇలాంటి ఫుడ్ మాస్టర్. ఇది మునగాకు నిజంగా అసలు పచ్చడి చూడండి. ఇప్పుడు ఒక 60 ఉంటాయి మీకు? 60 దాటిని? 60 సంవత్సరాలలో ఇంత బాగా గట్టిగా ఉన్నారంటే ఫుడ్ ఏం తింటున్నారు ఎక్కువ? ఫుడ్ ఎక్కువ రాగి సంగటి, జొన్న సంగటి కూడా. ఓకే. ఒకరోజు జొన్న సంగటి. తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు 2 కలుపుకుంటారా? గ్రీన్ జొన్నలు, పచ్చ జొన్న. గ్రీన్ మంచి. షూట్ లో ఉన్నప్పుడు మాక్సిమం షూట్ కి దగ్గరలో ఉన్నప్పుడు మా ఫుడ్ ఇంటికాడ నుంచి వస్తుంది. అవుట్డోర్ వెళ్తే ఇబ్బంది. అవుట్డోర్ వెళ్ళినప్పుడు మా పరమేశ్వర్ ఉన్నాడు కదా, అన్ని కూరగాయలు ఉంటాయి చూడు, అన్ని కూరగాయలు కాలీఫ్లవర్, బీన్స్ అన్ని కలిపి బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి అంటే ఉడకబెట్టేస్తాడు. అదేలే ఇంకా తినేస్తారు.
రైస్ లో నైట్ ఏం తింటారు? నైట్ ఫుడ్స్, ఓన్లీ ఫ్రూట్స్. హోల్ ఫుడ్స్. ఏ ఫ్రూట్స్ తింటారు ఎక్కువ? దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, రెడ్ ఫ్రూట్. ఓ సూపర్. సో అఖండ రిలీజ్ అయిన సందర్భంగా, సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా మాస్టర్స్ కి మాట ఇచ్చారు ఫామ్ హౌస్ లో ఫుల్ దావత్ అని. సో మంచి దావత్ అయితే ఇప్పించారు. అందరైతే పండగ చేసుకుంటున్నారు. చూడని వాళ్ళైతే థియేటర్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ చూడండి. ఎందుకంటే అలాంటి ఫైట్ సీక్వెన్స్ అనేది థియేటర్లో చూస్తేనే ఫుల్ ఎంజాయ్ చేయగలం, ఫుల్ విజిల్స్ కొట్టగలం. ఎందుకంటే అఖండ 2 ఎంత మంచి సక్సెస్ అయిందో, ఎంత బాగా సినిమాని ఆదరించారో అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి అందరికి. చూస్తూనే ఉన్నాం. అందరికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. బాలయ్య గారు నిజంగా ఆ ఏజ్ లో కూడా అంత కష్టపడి, మాస్టర్స్ చెప్తున్నారు బూడిద కొట్టడమేనంట ఒళ్ళంతా. అంత కష్టపడ్డది కేవలం ఆయన అభిమానుల కోసమే. అభిమానుల్ని సంతోష పెట్టడం కోసం, మెప్పించడం కోసం ఆయన పడ్డ కష్టం ఒకసారి థియేటర్లో చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బోయపాటి అండ్ బాలయ్య కాంబినేషన్ అంటే థియేటర్లో గూస్బంప్స్ ఎవరికైనా కానీ. అలాంటి సినిమాని చూడని వాళ్ళు మిస్ చేసుకోకుండా హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. మాస్టర్స్ అయితే దాంట్లో విలయ తాండవం చూపించారు ఫైట్స్లో. సో మళ్ళీ అఖండ 3 కూడా ఉంది. వాళ్ళ అబ్బాయి కూడా ఫైట్స్ దీంట్లో మంచిగా కంపోజ్ చేశారు. అతనికి కూడా మంచి లైఫ్ ఉందని బోయపాటి గారు స్టేజ్ మీద చెప్పారు. కాబట్టి ఇలాంటి సినిమాలు ఎవ్వరు కూడా మిస్ చేయకుండా చూడండి. అండ్ మాస్టర్స్ ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ బాలయ్య బాబు ఫ్యాన్స్ కి, మీ నందమూరి అభిమానులకి, మీ అభిమానులకి? సంక్రాంతి పండుగ ముందు వచ్చింది అనుకుంటున్నాను. అఖండ తోటి అందరూ ఒక పండగ వాతావరణాన్ని సినిమా క్రియేట్ చేసి ఒక భక్తిపూర్వకంగా చాలా మంది చెప్తుంటే చాలా ఆనందం వేసింది. థియేటర్లో వెళ్ళి చాలా సినిమా బయటకు వస్తున్నప్పుడు మేము సినిమా చూసినట్టు లేదు, ఒక టెంపుల్కి వెళ్ళినట్టుంది. ఆ ఎనర్జీ ఫీల్ అయ్యారని చెప్తున్నారు. థ్యాంక్స్ బాలయ్య ఫ్యాన్స్ అందరికీ. ఇలాంటి సక్సెస్ మీరు అందరు ఇచ్చినందులో ముందు మీకు హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయి ఇంకా? మీ రాజాసాబ్ వస్తుందా? 9. ఇంకా వస్తాను కదా. మనశంకర ప్రసాద్ చేయలేదు ఈసారి? తెలుసు వెంకట్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అభిమానులందరికీ మంచి సక్సెస్ చేసినందుకు, బాలయ్య బాబు అభిమానులకి. అట్ ది సేమ్ టైం మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇంత ఆతిథ్యం ఇచ్చిన మా రామలక్ష్మణ్ మాస్టర్స్కి నిజంగా చేతిలో జోడించి నిజంగా మీకు దండం పెట్టుకోవాలి మాస్టర్. గుర్తు చేసుకొని మరీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకోటి విషయం ఏంటంటే మన మీడియా మిత్రులు కూడా చెప్పాలి. అందరూ కూడా సినిమా డేటు కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు జనంతా ఇబ్బంది, కొంచెం బాధ వేసింది. అయినా కానీ ఆ క్రేజ్ తగ్గకుండా మళ్ళీ ఆ సేమ్ ఎనర్జీని మళ్ళీ క్రియేట్ చేసి సినిమా సక్సెస్ అంటే ఇది రికార్డ్ అనుకుంటుంది. ఇలాంటి ఒక జరగటం నాకు జాబును పేరు. సూపర్. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసాం. రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో గుర్తుపట్టారా మాస్టర్? రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు? బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. బ్రదరు అన్నా, నేను తమ్ముడిని. నేను అన్నా, ఆయన తమ్ముడు. అవునా? తెలీదా? ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు. నా గెస్ ప్రకారం అయితే నేను కనుక్కుంటానండి. మొన్న ఈ మధ్య అందంగా ఉన్న వ్యక్తి కొంచెం నల్లబడ్డాడు. మిమ్మల్ని కావాలని నువ్వు నేను ఎక్కువ పెట్టి 1 గంట ఎక్కువ ఉంచారు. నేను చెప్తాను రామ్ లక్ష్మణ్. సో రామ్ లక్ష్మణ్ ఫైనల్ గా ఏదైతేనేమి. సో నేనైతే ఇప్పుడు గుర్తుపట్టాను. అబ్బా, నేను కూడా ఇన్ని సంవత్సరాలు గుర్తుపట్టలేకపోయాను. ఈ రోజు గుర్తుపట్టాను. ప్రేక్షకులు దేవుళ్ళారా, రాము లక్ష్మణు అనేది బెదర్ అడిగాడు, పెద్ద ఇంపార్టెంట్ కదా లైఫ్ లో. ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి. మనం ఏ ఊరిమి తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్. నేను గొప్ప, మీరు ఇది తీసేయాలి లైఫ్ లో. అది భౌతిక సంబంధించింది. కానీ మాస్టర్ ఒక మాటలో చెప్పండి, వాట్ ఈజ్ లైఫ్ అంటే లక్ష్మణ్ గారు మీరు ఏం చెప్తారు? నిన్న మేము నిన్న అడుగుతున్నాము, పుట్టడం మన చేతు, మన సంబంధం లేకుండా పుట్టాం.
పోవటానికి మన సంబంధం లేదు, మన కంట్రోల్. మధ్యలో ఈ నాటకం మన చేతికి ఇచ్చాడు హ్యాండ్లు. పుట్టే కలిసి మీ నాశనం అవసరం లేదు, ఎక్కడ పుట్టాలా, ఏ ఇంట్లో పుట్టాలా డిసైడ్ చేసుకో. అవును. కానీ సార్ వద్దు. కానీ అనుకుంటాం కానీ మాస్టర్, ఒక్కొక్కరు విర్రవీగుతుంటాం కానీ మీరు నమ్మరు, షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో. బాగా 1000 కోట్లు ఉన్న వాళ్ళు డెత్ ఉంటే నేను వెళ్ళా. డెత్ అంతా చాలా చాలా బాగా జరిగింది. అంటే బాగా అంటే అందరూ రావటం, వాళ్ళు చూడటం, ఫీల్ అవటం అంతా అయిపోయింది. కానీ ఇంటి దగ్గర నుంచి పాడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ ప్లేస్కి తీసుకెళ్లారు. ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన ఎవరో ఉండి, ఇప్పుడు ఒక టైం ఉంది, ఈ టైం తర్వాత ఖననం చేస్తే మంచిది, ఆపండి అని చెప్పేసి తీసుకెళ్లిన బాడీని ఆ కింద పెట్టుంచారు మాస్టర్. ఆ కింద పెట్టున్నారు, పైన కూడా కాదు, కింద ఇట్లా పెట్టుంది. ఓపెన్ చేసి అంతా అయిపోయిన తర్వాత అన్నారు 10 నిమిషాల పాటు. అప్పటి వరకు నా కళ్ళతో చూసిన ఆ వ్యక్తి, ఆయన చుట్టూ ఉన్న ఆరా, ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే కొన్ని వేల మంది, ఆయన ఫోన్ ఎత్తితే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలా పెట్టి వాళ్ళందరూ అలా చుట్టున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను నిలబడి ఉన్నాను. నిజంగా ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు ఆయన ఆడ చనిపోయింది లేకపోతే అక్కడ అవన్నీ మర్చిపోయాను నేను. నాకు ఒక్క క్షణం కళ్ళంబడి నీళ్ళు అలా కారిపోతున్నాయి. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత దాని వాల్యూ అనేది ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత తెలుస్తుంది, అప్పుడు దాకా తెలియదు. మధ్యలో నాటకం ఇంకా అదే నేను చెప్తాను కదా, మనం ఏంటంటే అమ్మా ఉదాహరణకి ఏంటంటే మనం ఎంట్రుకు ఉంది, మన తలలో ఉన్నప్పుడు దాన్ని తెలియదు. అవును, అందరు చూసి దాన్ని ఆనందపడతారు, తలంత బాగుంది అంటారు. అదే ఎంట్రుకు తీసి కింద పడి అన్నంలో పడింది అనుకో అంటారు. అవును అంటారు, తీసేయడం, తీసి బయటేసి దాన్ని అంత చేదరించుకుంటారు. తలలో ఉన్నప్పుడు మర్యాద, అది కింద పడ్డప్పుడు అన్మర్యాద ఉంటుంది. అట్లాగే ఈ చైతన్యం ఈ దేహంలో ఉన్నప్పుడు, ఈ దేహంలో అనంతమైన ఒక శక్తి, శక్తి మనలో ఉన్నప్పుడు మనం తీసుకునే రూల్స్, అంటే మనం తీసుకునే ఈ భౌతిక ఉంది కదా, ఆ శక్తి లేనప్పుడు దాని ఆలోచన ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. నిజంగా ఆ మనిషిని చూస్తే అనిపిస్తుంది, మనిషి జీవితం ఇంతకన్నా గొప్పగా ఉండదు, డబ్బు అంటే ఇంతకంత గొప్పగా ఉండదు, లైఫ్ అంటే ఇది కాదు, ఇలా ఉండకూడదురా అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇప్పుడు విరుచుకుపడ్డోళ్ళు, ఇప్పుడు నోరు బాగొట్టుకునే వాళ్ళు, ఇప్పుడు నాకుందని గర్వపడే వాళ్ళు, చూపించుకునే వాళ్ళు, ఇలా నథింగ్ మాస్టర్ ఈ సొసైటీలో అనిపించింది. నాకైతే అది క్లియర్ గా అర్థమైపోయింది. అందుకని ఏంటంటే మనకి మేము గురువుల దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం ఏంటంటే ఓహో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం. అవును, ఈ 3 రోజుల నాటకంలో స్టేజి వాళ్ళ దగ్గర మనలాగా వాళ్ళ దగ్గర ఫామ్ హౌస్ ఉండకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, కార్లు ఉండకపోవచ్చు, వాటి అన్నిటికి మించిన జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర. జ్ఞానం ఉంది, క్యారెక్టరేషన్ దానికి విలువ ఇవ్వాలి. క్యారెక్టరేషన్ ముఖ్యం. మన క్యారెక్టర్, నీకు పేరు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, దేవుళ్ళ సంతృప్తి, కానీ క్యారెక్టరేషన్ ఉండొచ్చు, ఉండాలి. ఆ క్యారెక్టరేషన్ మీద డిపెండ్ అయింది జీవితం. అంతే. అందుకనే లైఫ్ మంచిగా మలుచుకున్నారు, వచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకున్నారు, కానీ ఎక్కడ దాన్ని చెడుగా వాడుకోలేదు మాస్టర్. మీ పేరు పదిలంగానే ఉంటుంది, మీరు చేసిన సినిమాలు పదిలంగానే ఉంటాయి, మీరు సంపాదించుకున్న పేరు చిరస్థాయిగా నిలిచిపోయి సువర్ణాక్షరాలతో రాసి ఉంటాయి. ఇండస్ట్రీ ఉన్నంత కాలం 10 తరాలు మాట్లాడుకునే గొప్ప సినిమాలు చేశారు. సో గొప్ప మనుషులుగా నిలబడ్డారు, ప్రతి మందికి ఆదర్శంగా మంచి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా గ్రేట్. ఎనీహౌ చూడని వాళ్ళందరూ కూడా ఒకసారి వెళ్ళి సినిమా చూడండి, బాలయ్య బాబు విశ్వరూపం. సో థ్యాంక్ యూ అందరికీ, వ్యూయర్స్కి అండ్ బాలయ్య బాబు ఫ్యాన్స్కి, అఖండ ఫ్యాన్స్కి, బోయపాటి గారు ఫ్యాన్స్కి, రామలక్ష్మణ్ మాస్టర్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫుడ్ పెట్టారు, మంచి దావత్ ఇచ్చారు. మై టీమ్, మా అసిస్టెంట్స్, మా రైట్ హ్యాండ్ లాగా ఉండే మా బద్రి, మా టీం లీడరు మా బద్రి గారికి, మా అసిస్టెంట్స్కి కృష్ణ, వీర, తిమ్మప్ప, పరమేష్, శ్రావణ్, వెంకటేష్, అక్షయ్, శుభం, మా టీంకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. వెంకటేష్, వీళ్ళందరూ కలిసి కట్టుగానే చేసి ఇంత అద్భుతంగా ఫైట్లు ఉన్నాయి అనడానికి మీ అందరూ సపోర్టింగ్ కూడా చాలా ఉందన్నమాట. టీం వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ కలిసి కట్టుగా చేసామన్నమాట. మేము మా టీం కూడా నెక్స్ట్ గ్యాప్ దొరికితే సక్సెస్ అయింది కాబట్టి సినిమా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరూ ఎందుకు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అవునా? ఓ సూపర్.
రేపు సంక్రాంతి పెట్టుకుందాం. సంక్రాంతి తీసుకొచ్చి వాళ్ళందరితో వస్తారు. మీరు రండి, వాళ్ళు మంచి మాస్టర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళని సరదాగా అందరూ మాట్లాడుకుని న్యాచురల్ గా. ఆల్రెడీ సంక్రాంతి పెడదాం. ఆల్రెడీ వచ్చారు మన వాళ్ళందరూ మన షోకి. వచ్చారు కాబట్టి అవును, వీళ్ళు కొంతమంది రాలేదు, బాగా లైక్ చేశారు మనోడిని, బద్రిని. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఫుడ్ అయితే అదిరిపోయింది. పెరుగు తీసుకురా. ఏంటంటే ఏం తీసుకుంటారు? కర్రీస్ కదా. గుమ్మడికాయ అయితే సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.